ఆధునిక కాలం అభివృద్ధి చెందడంలో, పరుగు తీయడంలో కీలక పాత్ర పోషించే శాస్త్రమే భౌతిక శాస్త్రం. 2025 సంవత్సరం భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్లకు నోబెల్ అవార్డులను ప్రకటించారు. 1901 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి నాడు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో భౌతిక, రసాయన, వైద్య, సాహిత్యం, శాంతి అనే 5 రంగాల్లో నోబెల్ బహుమతులను ప్రారంభిస్తే, ఆ తర్వాత 1968 నుండి ఆర్థిక శాస్త్రంలో కృషి చేసిన వారికి సైతం అందిస్తున్నారు. శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. 1739 జూన్ 2న స్వతంత్ర ప్రభుత్వేతర వైజ్ఞానిక సంస్థ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ను స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ లో స్థాపించారు. ఈ అకాడమీ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతులను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రాల విజేతలను ఎంపిక చేస్తుంది. 1901లో నోబెల్ బహుమతులు ప్రారంభమైనప్పటి నుండి 2025 సంవత్సరం వరకు మొత్తంగా భౌతిక శాస్త్రంలో 119 సార్లు నోబెల్ అవార్డును అందించగా, అది పొందిన వ్యక్తుల సంఖ్య 227. ఇందులో జాన్ బర్దిన్ ఒక్కరే భౌతిక శాస్త్రంలో 2 సార్లు నోబెల్ పురస్కారం అందుకున్నారు. మొదటగా 1956లో ట్రాన్సిస్టర్లను, 1972లో అతివాహకత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినందుకు నోబెల్ అవార్డులు లభించాయి. భౌతిక శాస్త్రంలో మొదటగా నోబెల్ అవార్డును 1901లో విల్హెల్మ్ కాన్రాడ్ రోన్చెన్ కు ఎక్స్ కిరణాలను కనుగొన్నందుకు లభించింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డును 25 ఏళ్లకే పొందిన అతిపిన్న వయస్కుడు విలియం లారెన్స్ బ్రాగ్, 96 ఏళ్లకు పొందిన అతిపెద్ద వయస్కుడు ఆర్థర్ ఆష్కిన్. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు సర్ సివి రామన్. 1930 సంవత్సరంలో రామన్ ఎఫెక్ట్ కు నోబెల్ అవార్డు లభించింది. భారత సంతతికి చెందిన మరో ప్రముఖ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నక్షత్రాల నిర్మాణం, పరిమాణంపై చేసిన పరిశోధనలకు 1983లో నోబెల్ బహుమతి లభించింది. 2025లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాన్ క్లార్క్, మిషెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్ అనే 3 శాస్త్రవేత్తలకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణకు నోబెల్ పురస్కారం సంయుక్తంగా లభించింది. 1980 సంవత్సరంలో వీరు చేసిన క్రిప్టోగ్రఫీ, క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సర్ల వంటి భవిష్యత్తు తరం క్వాంటం అభివృద్ధి చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తుందంటూ నోబెల్ బహుమతిని ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో 2025 నోబెల్ గ్రహీతల పూర్వపరాలను పరిశీలిస్తే, జాన్ క్లార్క్ 1942 ఇంగ్లాండ్లో జన్మించారు. 1980లో సూపర్ కండక్టింగ్ పరికరాల ద్వారా అత్యంత సున్నితమైన కొలతలు తీసుకునే సాంకేతిక అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈయనను సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రానిక్స్ కు గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మిచెల్ హెచ్ డెవోరెట్ 1953లో ఫ్రాన్స్ లో జన్మించారు. క్లార్క్, మార్టినిస్ లతో కలిసి చేసిన మాక్రోస్కోపిక్ క్వాంటం ప్రయోగాలలో సైద్ధాంతిక అంశాలు, ట్రాన్స్మన్ క్యూబిక్ వంటి ఆధునిక సూపర్ కండక్టింగ్ క్వాంటం కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్లను అభివృద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందారు. జాన్ ఎం మార్టినిస్ 1958 అమెరికాలో జన్మించారు. ఈయన 1980లలో క్లార్క్, డెవోరెట్లతో కలిసి క్వాంటం ప్రయోగాత్మక ఏర్పాటు నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రాక్టికల్ ఫిజిసిస్ట్, క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. వీరి పరిశోధనలు ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధికి మూల స్తంభాలుగా మారాయి. ఈ ఆవిష్కరణ సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లలో మరింత స్పష్టతను ఇస్తూ ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసింది.